హాయ్ గైస్, ఈరోజు జంగిల్ పాస్తా చేసుకుందాం. సో దానికోసం ముందుగా వాటర్, ఆయిల్, కొంచెం సాల్ట్ వేసేసి బాయిల్ చేసేసానండి. ఇప్పుడు దాంట్లోకి పాస్తా వేసేస్తున్నాను. ఎన్ని కావాలో అన్నీ అవి ఇప్పుడు బాయిల్ అవ్వాలి కదండి. పాస్తా కుక్ అయ్యింది. ఇది చెక్ చేసుకోవాలి అంటే ఒక పాస్తాని ఇలా ప్రెస్ చేస్తే కట్ అయిపోతుంది. సో ఇట్స్ కుక్. ఆఫ్ చేసేసి వాటర్ డ్రైన్ చేసుకుందాము. ఇలా డ్రైన్ చేసుకున్నాక కొంచెం వాటర్ చల్లనీళ్ళు వేసుకోండి, సో దట్ ఫర్దర్ కుక్ అవ్వ. ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్ వేస్తున్నాను అండి. ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు తినగానే ఎక్కువ వేయట్లేదు. ఇది కొంచెం ఫ్రై అవ్వంతా ఒక 70% కుక్ అయ్యాక కొంచెం టమాటా వేస్తున్నామండి. హాఫ్ టమాటా ఇది కూడా కొంచెం మెత్తపడిస్తాము. పాస్తా మసాలా వేస్తున్నానండి. నేను స్మిత్ అండ్ జాన్స్ యూజ్ చేస్తున్నాను. కొంచెం పాస్తా మసాలా లైట్గా పిల్లలు తినేదాన్ని బట్టి కొంచెం ఒక 2 minutes ఫ్రై చేసి పాస్తా అండ్ లైట్గా ఉప్పేసి కలిపేస్తానండి. ఇది వీట్ పాస్తా అండి, నాట్ మైదా పాస్తా. సో పిల్లలకి హ్యాపీగా ఎన్నిసార్లు వేయచ్చు, నో ఇష్యూస్ కదండి. ఎమ్మె కలర్ఫుల్ యానిమల్ పాస్తా ఈజ్ రెడీ టు సర్వ్.